నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మహా అడేలి పోచమాలయంలో మండల పూజ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్టాపన జరిగే 41 రోజుల తర్వాత ఈ మండల పూజను నిర్వహించుకోవడం జరుగుతుందని వేద పండితులు గురుమంచి చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనము, ఇక అఖండ దీపారాధన వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ లోపల అతి ప్రసిద్ధిగాంచిన శ్రీ అడెల్లి మహాపోచమ్మ నూతన దేవాలయం నిర్మించుకొని సప్తమాతృకా సమేతంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని మండల కాలం అయింది. 41 రోజులు అయింది. మండల పూజ మహోత్సవము సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం నుంచి భగవతీ ప్రార్థన, పరిషత్ ప్రార్థన, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావచనము, రక్షాసూత్రధారణము, పంచగవ్యారాధనము, ఆచార్య ఋగ్విగ్వరణము, చండీ సప్తశతీ పారాయణము, పంచకాటక పారాయణము. ఇక్కడున్న క్షేత్రం లోపల స్పృశ్య అస్పృశ్యత, ఈ మండల కాలం లోపల దేవాలయం ప్రతిష్ఠ చేసిన తర్వాత అనేక రకమైన పనులు ఉంటాయి. అనేక మంది దేవాలయం లోపల సిమెంట్ వర్క్ కానీ ఇతర వర్కులు కానీ చేయడం జరుగుతుంది. ఆ అస్పృశ్యత దోషం పోవడం కోసం పంచకాటక పారాయణము, ఉదక శాంతి పారాయణము మరియు నవగ్రహ సమేతంగా సర్వతోభద్ర మండలారాధన, దేవతా పౌష్టిక హోమాలు, మూలమంత్ర హోమాలు మరియు అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకము, బలి ప్రదానము, పూర్ణాహుతి, అమ్మవారి యొక్క షోడశోపచార పూజ, బ్రాహ్మణ సమారాధన, ఇవన్నీ కూడా అడెల్లి మహాపోచమ్మ తల్లికి మండల పూజ మహోత్సవం సందర్భంగా విశేషమైన పూజలు అనేటి ఈరోజు జరుగుతున్నవి. భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి అందరికీ కూడా అమ్మవారు అనేక మంగళాశాసనాలు తెలియజేయాలని అమ్మవారిని